వెల్కమ్. ఇది నిజం కార్యక్రమం చూస్తున్న వారందరికీ నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. సాక్ష్యానికి ముందు ఒక విషయం చెప్పాలి మీకు. మన ఛానల్లో సాక్ష్యాలు రికార్డ్ చేయబడతాయి, కాంట్రవర్సీ సబ్జెక్టులు కూడా మన ఛానల్లో రికార్డ్ చేయబడతాయి. రెండు విధాలుగా మన ఛానల్ పనిచేస్తుంది. దీన్ని కూడా మీరు అందరూ గమనించండి. ఓకే, మన మధ్యలో హోసన్న మినిస్ట్రీస్ సంబంధించిన పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పేరేమిటి, ఆయన ఎక్కడ పరిచయం చేస్తున్నారు, ఆయన సాక్ష్యం ఏమిటి, ఆయన మాటలు మనం తెలుసుకుందాం. వందనాలు పాస్టర్ గారు. వందనాలండి. మొదటగా మీ పేరు చెప్పండి. నా పేరు పాస్టర్ మార్క్. ఓకే బ్రదర్, సాక్ష్యంలోకి వెళ్ళే ముందు మీరు మంచి సింగర్ అని నేను విన్నాను. మీరు ఒక పాటతో, ఒక పల్లవి, ఒక చరణం పాట పాడండి. సరే ఓకే. పరిశుద్ధుడా నా యేసయ్యా, పరమ వైద్యుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా యేసయ్యా, పరమ వైద్యుడా నా యేసయ్యా, స్తోత్రముల్ స్తోత్రముల్ మీకే మా స్తుతి, స్తోత్రముల్ 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 మీకే మా స్తుతి, స్తోత్రముల్. పరిశుద్ధుడా నా యేసయ్యా, పరమ వైద్యుడా నా యేసయ్యా, ఎటుబోయినా ఎడారులే, ఎటు చూసినా ఎండమావులే, ఎటుబోయినా ఎడారులే, ఎటు చూసినా ఎండమావులే, నీ జీవజలములలో నా దాహము తీర్చితివి, నీ జీవజలములలో నా దాహము తీర్చితివి, నీ చల్లని నీడలో ఆనందభరితనైతిని, నీ చల్లని నీడలో ఆనందభరితనైతిని, పరిశుద్ధుడా నా యేసయ్యా, పరమ వైద్యుడా నా యేసయ్యా, ఎటుబోయినా శ్రమలే కల్గెను, ఎటు చూసినా వ్యాధి బాధలే, ఎటుబోయినా శ్రమలే కల్గెను, ఎటు చూసినా వ్యాధి బాధలే, నీ వాక్య ఔషధము నాకు నెమ్మది కలిగించెను, నీ వాక్య ఔషధము నాకు నెమ్మది కలిగించెను, నీ పర్ణశాలలో నన్ను దాచి ఉంచావయ్యా, నీ పర్ణశాలలో నన్ను దాచి
దాచి ఉంచావయ్యా పరిశుద్ధుడా నా యేసయ్యా పరమ వైద్యుడా నా యేసయ్యా ఎటు తోచని సమయాలలో ఏమి చెయ్యాలో తెలియని వేళలో ఎటు తోచని సమయాలలో ఏమి చెయ్యాలో తెలియని వేళలో నీ కృపగల కను దృష్టి నా మీద ఉంచితివి నీ కృపగల కను దృష్టి నా మీద ఉంచితివి నీ ఆలోచన చేతనే నన్ను నడిపించుచున్నావయ్యా నీ ఆలోచన చేతనే నన్ను నడిపించుచున్నావయ్యా పరిశుద్ధుడా నా యేసయ్యా పరమ వైద్యుడా నా యేసయ్యా పరిశుద్ధుడా నా యేసయ్యా పరమ వైద్యుడా నా యేసయ్యా స్తోత్రముల్ స్తోత్రముల్ మీకే మా స్తుతి స్తోత్రముల్ 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 మీకే మా స్తుతి స్తోత్రముల్ మీకే మా స్తుతి స్తోత్రముల్ పరిశుద్ధుడా నా యేసయ్యా పరమ వైద్యుడా నా యేసయ్యా హల్లెలూయా. చాలా బాగా పాడారు బ్రదర్. మీకు ఈ పాట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్రదర్ మన సాక్ష్యంలోకి వెళ్దాం. బ్రదర్ చెప్పండి, పేరేంటి, మీ సాక్ష్యం చెప్పండి బ్రదర్. ఎలా తెలుసుకున్నారు దేవుడిని, దేవుడు మీ జీవితం చేసిన మేలు ఏమిటి చెప్పండి. నా పేరు పాస్టర్ అఖిరాస్తరి మార్కు. ఓకే. మా స్వగ్రామము బ్రహ్మంగారి మఠం దగ్గర బూదవాడ. ఓకే. ఆ ప్రాంతంలో మేము ఉండేవాళ్ళము. అయితే కొన్ని కారణాల వల్ల మా గ్రామం లేకుండా వారి వారి బంధువుల వర్గము చొప్పున గ్రామాలకు వెళ్ళి అక్కడ ప్రాంతంలో సెటిల్ అయినాం. అయితే ప్రస్తుతము ఇప్పుడు మేము ఉంటున్న గ్రామము మరి బ్రహ్మంగారి మఠం మండలం ఎన్ గొల్లపల్లె గ్రామం. దాన్ని మామూలుగా నందిపల్లె అని అంటారు. అయితే ఆ ప్రాంతమునకు మేము వచ్చి 38 సంవత్సరాలైంది. ప్రాంతమునకు వచ్చాము. ఆ ప్రాంతంలో ఉంటూ మరి మేము మొదటిగా నేను బేల్దారి పని చేసేటోనని. అయితే ఆ బేల్దారి పనికి రాకముందు నా చిన్ననాటితనము నుండి 5వ తరగతి నుండి సిఎస్ఐ బోర్డింగ్ హోమ్ హాస్టల్లో, కేఎన్హెచ్ హాస్టల్లో నేను 10th వరకు, నేను 10th క్లాస్ వరకు నేను చదువుకున్నా. 10th కంప్లీట్ నాది నంద్యాల. ఇప్పటికీ 36 సంవత్సరాలు, 35 సంవత్సరాలు అవుతుంది నా 10th అయిపోయి. 10th అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాము. 10thలో ఫెయిల్ అయ్యాను. వచ్చిన తర్వాత మరి తెలంగాణ ప్రాంతమునకు వెళ్ళిపోయాను. అంటే మా తండ్రి గారు ముందే చనిపోయినాడు.
నేను సెవెంత్లో ఉన్నప్పుడు చనిపోయాడు. ఓకే. అయితే ఇక అన్నవారందరూ కూడా ఆడికాడికి కూలి పని చేసుకుంటూ వాళ్ళు బ్రతికేటోళ్ళు. అయితే ఎవరు నాకు సహకరించే వాళ్ళు లేరు. అయితే సహకరించే వాళ్ళు లేనప్పటికీ మా తల్లి నాకు తోడుగా ఉన్నది. మా నాన్న పేరు పురుషోత్తం, మా అమ్మ పేరు పద్మావతి. ఓకే. అయితే నేను మేస్త్రి పనికి వెళ్ళిపోయాను. ఓకే. వెళ్ళిపోతే వేరే మేస్త్రి దగ్గర అల్లిపురం అనే ప్రాంతంలో పనిచేస్తున్న శ్రీనివాస్ దగ్గర అక్కడ ఉండగా ఇక మా పాస్టమ్మ గారి చిన్నాయన యేషోబు జగిత్యాల ప్రాంతంలో మరి అంతర గ్రామం అనే గ్రామంలో చేపించేటోడు మేస్త్రి. ఓకే. అతని దగ్గరికి వచ్చాను. అతని దగ్గరికి వచ్చిన తర్వాత నేను కొంచెం ఆడికాడికి పని వచ్చేది. ఓకే. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఈ పనిలో అతన్ని చూసి నేను చక్కగా పని నేర్చుకున్నా. ఓకే. అయితే ఫస్ట్ నుంచి మేము క్రైస్తవులమే. ఓకే. క్రైస్తవులం అయినప్పటికీ నేను తెలంగాణ ప్రాంతము వెళ్ళిన తర్వాత ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పూజలు పునస్కారాలు అవన్నీ చేస్తూ ఓకే. ఇంకా అంజన్నమాల అవన్నీ వేసి అలాగా అక్కడ ఉన్నాను. ఒక మ్యారేజ్ అయ్యి అంజనమాల కూడా వేశారు మీరు? వేసా. ఓకే. అంజన్నమాల కూడా వేసా. ఇప్పుడు కొండగట్టు ప్రాంతంలో అంజన్న వెలిసినాడు అనే గ్రామం ఉంది. ఎక్కడది? జగిత్యాల ప్రాంతంలోనే, కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం కొండగట్టు గ్రామం, చిన్న గ్రామం అది. ఇప్పుడైతే పెద్దగా అయింటది. నేను కూడా వచ్చేసి కూడా ఒక 22 ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు అక్కడి నుంచి. అయితే ఆ ప్రాంతంలో మా మామ పేరు యేషోబు. అయితే ఆయన నాకు ఒక గ్రామం ఇచ్చాడు. ఇక నేను జీతము ఎక్కువైంది. అప్పట్లో నా జీతము 1800 లాస్ట్ నా జీతం. అయితే ఇంకా ఆ జీతం అప్పట్లో ఇవ్వడాలంటే అది కూడా కష్టమే. ఆయన ఒక గ్రామం ఇచ్చి చేసుకోమన్నాడు, చేతి పని మందము. నేను పని చేస్తుండగా మెటీరియల్ అంతా ఆయనే తెప్పిస్తాడు, నాకు పని మందం ఇచ్చేటోడు. ఇంకా అక్కడ నేను పని చేసుకుంటూ ఉన్నా. అయితే ప్రక్క ఏంటంటే నేను తెలంగాణ ప్రాంతం వెళ్ళిన తర్వాత నా జీవితంలో నాకు ఎదురైంది ఏంటంటే త్రాగుడు. త్రాగుడు బానిసత్వంలో ఫుల్గా వెళ్ళిపోయాను. అయితే మా పాస్టమ్మ గారు కూడా, వాళ్ళు కూడా హిందువులు ఒకప్పుడు. మా పాస్టమ్మ గారి పేరు ఇప్పుడు ఆమె పేరు బాప్తిసంలో గ్లోరీ. మేము మ్యారేజ్కి పెట్టుకున్నది అరుణ అని పెట్టుకున్నాం. అయితే అక్కడికి పోయిన తర్వాత ఆమె కూడా ఇంకా పూజలు చేయబడి ప్రారంభించాం. ఇద్దరం పూజలు చేస్తూ ఇక అందరికీ మాతో కూడా పెళ్ళైన వాళ్ళు, మాకంటే వెనకైన వాళ్ళకు సంతానం కలుగుతుంది, బిడ్డలు లేరు. నేనైతే బానిసత్వంలో పడిపోయినా త్రాగుడుకు. అయితే ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, జగిత్యాల ప్రాంతములంతా వెళ్ళాం, చూయించుకున్నాం, లక్షలే పోగొట్టుకున్నాం. కానీ ఏ ప్రాబ్లం లేదు, బిడ్డలు కలుగుతున్నారు అని అన్నారు. అంటే ఇక నేను మా పాస్టమ్మ గారు అనేటువంటి, నీకే ప్రాబ్లం, మెడికల్లో అట్లా వచ్చిందనమాట రిపోర్ట్, అట్లా వచ్చింది, నీకు బాగానే ఉంది, మీ భార్యకే కొంచెం ప్రాబ్లం ఉన్నది అని అన్నారు. అంటే ఇక నేను అనేటువంటి, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు గుడ్డిదానివి, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటా అని అనేటువంటి. అంటే ఆ మాట అన్నప్పుడల్లా మా పాస్టమ్మ గారు కొంచెం బాధపడేది. అయితే నోరెత్తాదు, నేను బాగా కొట్టేవాడిని, తిట్టేవాడిని, అలాగున్నా. అప్పుడు పూజలు చేస్తున్నా పొద్దున్నే నేను మహాభక్తున్నట్టుగా స్నానం చేస్తా, మంచి బట్టలు వేస్తా, అంజన్న బొట్టు పెడతా, పచ్చబొట్టు పెట్టి ఆమెను బైక్ తీసుకొని పోతా. ఇంకా ఉదయం వెళ్ళినంటే మళ్ళీ నేను రాత్రికి వచ్చేటోని. ఇక రాత్రికి ఏ టైంకి వస్తానో, 11కి వస్తానో, 12కి వస్తానో, ఎప్పటికి వస్తానో తెలియదు. నా దగ్గర పనివారు చేసేవారు ఉండేవాళ్ళు, ఒక 10-12 మంది ఉండేవాళ్ళు. అయితే వారు నా కొరకు ఎదురు చూసేటోళ్ళు వాళ్ళ ఖర్చులు కానీ వాళ్ళు ఖర్చులకు ఎదురు చూసినంత నేను టైంకి రాలేను. తాగేసి ఇంటికి వచ్చి పడిపోతా, కక్కుంటా, ఇట్లా దోషుడు బట్టి ఆ దోషుడిలో కూడా ఎత్తిపోసినటువంటి వ్యక్తురాలు మా పాస్టమ్మ గారు. అయితే అలాగుండగా కొన్ని కారణాల వల్ల ఆ తెలంగాణను విడిచిపెట్టి మళ్ళా మన ఆంధ్రాకు, రాయలసీమకు, కడప డిస్టిక్, మళ్ళీ మేము స్వగ్రామానికి వచ్చేసిన తర్వాత అలాగనే ఉన్నా, విగ్రహాదంలోనే ఉన్నా. కానీ చర్చికి వెళ్ళేదే.
అలాగుండగా ఉండగా 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 అంటే ఇప్పుడు అంజన మాలేసి అలా పూజలు చేస్తారు, వాళ్ళ చర్చికి వెళ్తారు. అంటే అంజన్నమాల ఇక్కడ మన రాయలసీమ మన ఏరియాలో వేయలేదు, లేదు, ఓకే. అక్కడ వేసా. అక్కడ మాత్రమే అక్కడ వేసి ఓకే. ఇక డెవలప్ కొట్టేదాన్ని కానీ, పలక కొట్టేదాన్ని కానీ, పాటలు పాడేదాన్ని కానీ బాగుండేవాడిని అక్కడ. ఓకే, ఓకే. ఆ తెలంగాణ ఎంజాయ్ చేస్తాను వాళ్ళే. ఎంజాయ్ చేస్తా అన్న. అయితే వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు పుట్టరు, నువ్వు గుడ్డు దానివే అనేటువంటి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇల్లు లేదు. ఓకే. మాకు ఒక ఇల్లు ఉన్నది. నా మ్యారేజ్కి నేను పెళ్లి సంబంధం వెళ్ళినప్పుడు మా మామయ్య అనేటోడు, మా మామయ్య ఇప్పుడు ఈ దినమున లేడు, ప్రభు నందు నిద్రించిండు. ఓకే. నేను పెళ్లి సంబంధం పోతే మా మామ అన్నాడు, నీకు ఇల్లే లేదు, నీకు పిల్లనిస్తే నువ్వు ఎలాగ సాగుతావు పోషిస్తావని అన్నాడు. అవునా. ఆ మాట అన్నదానికి చర్తి మీద మానవులు తీసుకొని వచ్చి ప్రక్కనే అదే ఊర్లోనే ఒక స్థలం ఇచ్చినారు మాకు గవర్నమెంట్ వారు. ఆ స్థలంలో మేము ఇల్లు కట్టుకున్నాం. 3 అంకణాలు గుజ్జుపరం వేసినప్పుడు కొట్టమని, ఓకే. మా పెళ్ళి అప్పుడు కొట్టాలే, ఆ కొట్టం వేసిన. కొట్టం వేసి అప్పుడు పెళ్లి సంబంధం వెళ్ళాం. పెళ్లి సంబంధం వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళు పిల్లని ఇస్తామన్నారు. ఇస్తామంటే సరే అని మాట్లాడుకున్నాం. కట్నం కనకలు అంటే ఏం లేదు ఆ రోజుల్లో, మాకేం లేదు, ఒక రింగు పెట్టాడు, వివాహం అయితే జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత అలాగుండగా ఇక మా అన్న వాళ్ళు గొడవ పడ్డారు. ఓకే. మన వాళ్ళు గొడవ పడితే మేముంటున్న, మాకు మ్యారేజ్ అయింది 15 రోజులు అయింది. గొడవ పడి ఇంటి కొట్టానికి ఉన్న తలుపు తీసుకుని పీక్కొని వెళ్ళిపోయాడు మా పెద్దన్నయ్య. ఓకే. మా అన్న కూడా లేడు, చనిపోయిండు, ప్రభుడు నిద్రించాడు. అయితే అలాగుండగా నేను ఆ చీరలు కొట్టుకున్నాము కొట్టానికి, అలాగా ఉన్నాం. అలాగ ఉండి మరలా నేను బేల్దారి పనికి పోయేటాన్ని. పనికి పోతూ ఆ కుటుంబాన్ని మేమిద్దరమే పోషించుకుంటూ ఉండేవాళ్ళం. ఓకే. అయితే మా స్వగ్రామం విడిచిపెట్టి మా అమ్మ రాలేదు. నాకు ఏది అవసరమైనా యాక్చువల్లీ మా అమ్మ దగ్గరికి వెళ్ళేటోని. ఓకే. మా అమ్మ దగ్గరికి వెళ్తే మాకు మా గ్రామంలో రైతులు మంచివాళ్ళు. మీ కొడుకులు వచ్చిండ్రే, తీసుకుపోవటానికి వచ్చిండ్రే అనే వాటిల్లో కూడా కాదు. అయితే అలాగుండగా మా అమ్మ కొన్ని సంవత్సరాలు నాకు హెల్ప్గా ఉన్నది. ఓకే. ఇక అలాగుండగా మా పాస్టర్ గారు ఒక్కసారి కలసపాడి చర్చికి వెళ్దాం, మీరు సిఎస్ఐలోనే కదా చదువుకున్నది, ఒక్కసారి రా అన్నది. నేను వస్తా, ఇంటి దగ్గర నుంచే నేను మొదలు పెడతా, నాకు మందు ఉండాలి, నీకు మందు లేనిది చర్చికి రాను, నేను రాను. చర్చికి కాదు, నీ ఎంబడే రాను, పోతాం పో, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు గుడ్డుదానివి, 10 ఏళ్ళు అయింది, ఇంకా నీకు పుట్టరు, ఎందుకు నువ్వు ఊరక, నన్ను ఊరకు ఇసుకించొద్దు, ఏమొద్దు, నువ్వు పోతావా, నువ్వు పో, నాకు అవసరం లే నీతో అని అన్న. ఇక మెత్తానికేమో నవంబర్ నెల నుంచి పట్టుబట్టింది. నవంబర్ నుంచి 2008వ సంవత్సరం, 2008 డిసెంబరు 2 అంటే 1, 2, 3 రోజులు జరుగుతున్నాయి. కాకుంటే 2వ తారీఖే సర్వజనాంగం అంతా విశ్వాసమైన ప్రార్థన పరులు అందరూ కూడా ఆ ప్రాంతములకు వెళ్తారు. ప్రార్థన పరులు వెళ్తారు, దేవుని ఎరగని వారు వెళ్తారు, ప్రతి ఒక్కరు కూడా వెళ్తారు. సత్యము కలిగినటువంటి జీవము కలిగినటువంటి దేవుడు ఆ కలసపాడు ప్రాంతములకు వెళితే అక్కడ మొక్కుబలి చేసుకుని ప్రార్థించుకొని వస్తే దేవుడు కార్యములు చేస్తాడు అని నమ్మకం మీద అందరూ వస్తారు. అంటే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనే నిన్ను స్వస్థపరుస్తుంది. కాకుంటే అక్కడికి అందరికీ వెళ్ళారు. అది దొరలు కట్టించినటువంటి ఒక మహిమతో కూడినటువంటి మందిరం, దొరలు కట్టారు, అమెరికా వాళ్ళు అక్కడి నుంచి వచ్చి కట్టారు. అయితే విషయం ఏంటంటే ఆ రోజు మొత్తానికి ఏమో నవంబర్ మాసం అంతా నన్ను బ్రతిమలాడింది, నువ్వు రావాలి, నేను కొట్టినా తిట్టినా ఏడ్చుకుంటూ ఇక మంచితనంగానే ఒక్కసారి వెళ్దాం, ఈ ఒక్కసారి రా, నువ్వు చెప్పిన వాడని వింటున్నా, నువ్వు కొడుతున్నావు, నువ్వు తిడుతున్నావు, మీ అన్న వాళ్ళ మాటలు వింటున్నావు, ఏమున్నాను ఇక్కడ 5-10 ఉన్నా వాళ్ళకే పెడుతున్నావు, మా అమ్మ చెప్పిన మాట కానీ మా నాన్న చెప్పిన మాట వినలేదు, మా వాళ్ళ మీదకే వస్తావు, తిరగమలుతావు అని అట్లా అంటుంది. అయితే సరే వస్తాను అని అన్నా.
నేను వస్తాను అని అన్నప్పుడు ఆమెకు ఎంత సంతోషం అయిపోయిందో అది దేవునికి ఆ పాస్టమ్మ గారికి తెలియాలి. నేను ఆ మాట అన్న తర్వాత నవ్వుకుంటున్నాను. వస్తానన్నాడు అని. సరే, మొత్తానికి ఏమో దేవుని చిత్తమును బట్టి 2008 డిసెంబరు 2వ తారీఖు రోజున ప్రభు నామమును బట్టి దేవుడు నన్ను ఆయన సన్నిధికి చేర్చుకున్నాడు. అయితే అప్పట్లో ఒకటి ఏరు ఉంది, అక్కడ చర్చి దగ్గర ఏరుంది. ఇది చర్చి, ఇది ఇట్లా కాలువ ఉన్నట్టుగా ఏరు ఉంది. ఆ కాలువ పైన పొర్లి పెద్ద ఏరు. అది కాలువ పొర్లి నీళ్ళన్నీ కూడా చర్చిలోకి వెళ్తాయి. అంటే చర్చికి వెళ్ళవు, అక్కడ వెళ్ళి ఆ ప్రాంగణం చుట్టూరంతా చుట్టుకుంటాయి, అక్కడంతా చుట్టుకుంటాయి. అయితే నేను స్నానం చేయలే కదా, నీళ్ళ మునగాలని అక్కడ తీసుకెళ్ళాను. ఆడులంతా స్నానం చేస్తుండ్రు. నాకు ఈత రాదు, నేనేమో కైపులో ఉండ, ఒక బాటలు ప్యాంట్లో ఉంది. అన్ని ఇప్పి ఇక స్నానానికి దిగిన, కూర్చొని పోసుకుంటా. నేను ఈత రాదు కాబట్టి అక్కడ కూర్చుండా, భయంతో కూర్చుండా. అయితే ఆ తాపులు పాసి పట్టున్నాయి, అట్లనే పోయినా, అట్లనే వెళ్ళిపోయినాక ఇట్లా పోతున్నాయి. అంటే పెద్ద ఏరు పైన పొర్లి కట్టలు ఉంటాయి కదా, పడిపోతున్నాయి. అది ఎంత లోతుంటది, ఎంతో లోతుంటది ఏరు, కొట్టుకోవడమే. అయితే నేను దిగిన, నాకంటే ముందు కొంతమంది అట్లా ఈదులాడుతూ ఉంటారు ఆడోళ్ళు. అడిపోయిన మాట ఆడోళ్ళు నన్ను పట్టుకొని తీసుకొచ్చేసారు. ఆడవాళ్ళే తీసుకొచ్చారు. తాడుపోతాడా ఏంది నువ్వు, పోతాను ఈత వచ్చినాడు మొదలు పోతాను పానికమాలు అంటే, పోరాదు అని అంటారా. బయటకు వచ్చి పదురు పుట్టింది. ఆడోళ్ళు రక్షించారు. సరేలే ప్రభువా అని ఏమైనా భయపడుతూ వచ్చి రా అనేది పాస్టమ్మ గట్టిగా. ఏమట్లా అని ఆడ చర్చి కాడ ఏమన్నట్టు నేనేమన్నట్టు ఆడవాళ్ళందరూ వస్తారు. సరేలే అని సైలెంట్గా ఉన్నా. చర్చి చుట్టూరు తిరుగుదామన్నది. నువ్వు ఎన్ని చుట్లు తిరుగుకుంటావో తిరుక్కో, నాకు సంబంధంలే, నేను 3 చుట్లు తిరుగుతా, లోపలికి వెళ్తా అన్న. నేను కూడా అంతే అన్నది. ఆమె బయట కొంగులో పండ్లు ఫలాలు అవన్నీ పెట్టుకొని ఇక చర్చిలోకి వెళ్ళినాం. 3 తిరుగులు తిరిగినాం. దడంతా పోలే, పదురు పుడుతుంది, తిరుగుతూనే ఉండాలాగా. మళ్ళా ఆ చర్చి వెనకల్లా పోయి అక్కడ మోకరించి అక్కడ ప్రార్థన చేసుకుంటారు. అక్కడ కానుకలు వేస్తారు. వీళ్ళందరూ కానుకేసి, నువ్వు కానుకేసినవా అంటది. నేను కానుకేచ్చే, నాకు ముందుకు తక్కువ, నేను వేయను అని అంటే నీ ఇష్టం అన్నది. నేను 3 చుట్టూ తిరిగిన తర్వాత మందిరంలోకి లోపలికి వెళ్ళాము ఇద్దరం. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లోపలికి అడుగులు వేసిన వెంటనే నాకంతా ఒక భయం పుట్టింది. ఆ శరీరంలో ఉన్నటువంటి రోమములు అన్నీ కూడా నిలుక్కున్నాయన్ని. భయం వేసి ప్రభువా మీరే తోడుగుండండి తండ్రి, నేను చేసినటువంటి తప్పును మీరు మన్నించండి ప్రభు అని అక్కడే నిలబడి ప్రార్థించుకున్నాను. మా పాస్టమ్మ గారు మాత్రము ముందుకెళ్ళారు. పులిపిడి దగ్గర రా అన్నారు. రా అంటే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది పరిశుద్ధ బల్ల ఉంది. ఆమె పైకి వెళ్ళింది. నువ్వు రా అంటుంది. రా అన్నప్పుడు నేను అడుగులు వేయలేకపోయాను. అంటే ఆ సింహాసనం చూసిన తర్వాత నాకు భయం పట్టింది. ఆమె వచ్చి పాస్టమ్మ చేయబట్టుకున్నా, నువ్వు రా అని ఆమె చేయబట్టుకున్న తర్వాత నాకు ధైర్యం వచ్చి వెళ్ళా. ఆమె మోకరించి ప్రార్థన చేసుకున్నది. నేను నిలబడ్డా. ప్రార్థన చేయించుకుందరా అంటే నేను చేయించుకోలేదు. పాస్టర్ అండి, మా ఇమ్మానీలు అన్నాను ఉండేవాడు, పాస్టర్ గారు అని చేస్తే బాబు ఆ అన్ననే ఆ రోజు ఉన్నాడు అక్కడ. మరకు ప్రెసిరాడు అన్నాడు. నాకు చెప్పడం కూడా రాదు. అన్నా వందనా అన్నా రా అన్నాడు. ప్రార్థన చేసి ఏడ్ చేసిన. ఎందుకు ఏడుస్తున్నావు మార్క్ అన్నాడు.
ఇది 10వ సంవత్సరం పడింది, నాకు సంతానం లేదన్నా అని అన్నా. అయితే బాబు అన్నాడు ప్రార్థన చేసి, వచ్చే సంవత్సరం చక్కటి కుమారుని తీసుకుని వచ్చుదువుగాక అని ప్రార్థన చేసింది. ప్రార్థన చేసుకున్నాము. ఏదో నాకున్న కాడికి నేను కానుక సమర్పించిన. ఆ రోజు 5 రూపాయలు వేసినో 10 రూపాయలు వేసినో నాకు జ్ఞాపకం లేదు. వేసి ఇక తర్వాత బయటకు వచ్చి పులిపిడి నుంచి లోపల చర్చిలో నిలబడ్డా, పరిశుద్ధమైన స్థలంలో నిలబడ్డా, అతి పరిశుద్ధ స్థలంలో నుండి అడుగుచ్చి నిలబడి ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, నువ్వు నిజమైనటువంటి దేవుడు అయితే ఇక్కడ నువ్వు ఉన్నావని అందరూ వస్తున్నారు, నాకైతే తెలియదు. ఈ సంవత్సరం వచ్చా నీ మందిరానికి, నేను ప్రార్థించుకుంటున్నా, నువ్వు నిజమైన యేసుక్రీస్తు ప్రభుల వారి అయితే వచ్చే సంవత్సరానికి ఒక కుమార్తెనైనా ఒక కుమారునైనా నాకు ఒక్కరే చాలు ప్రభువా, నాకు ఇద్దరు వద్దు, ఏమొద్దు, నా శక్తికి తగినట్టుగా ఒక్కరినివ్వండి నాకు, నీ జీవితకాలం అంతా నీ కాడి మోస్తానని త్రాగుడు మత్తులో ప్రమాణం చేసిన ఇంటికి వెళ్ళాం. నేను అనుకున్నట్టుగా దేవుడి యొక్క మహాకృపను బట్టి నాకు 2008వ సంవత్సరంలోనే గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు, గర్భద్వారములు తెరిచాడు. ఆ దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. అయితే కీర్తనల గ్రంథంలో ఒక మాట అన్నట్టుగా దావీదు అంటాడు, నేను పిండమునై ఉండగా మొదటిగా నీ కనులు నన్ను చూసిన ప్రభువా అని తన ప్రాణముతో తనే దావీదు మాట్లాడుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉంటాడు. ఆ విధముగా మరి గర్భఫలం ఇచ్చిన వెంటనే నేను ఎంతో మందికి చెప్పుకున్నా కానీ నేను త్రాగుడైతే నేను మానలేదు, తాగుతానే ఉన్నా. అయితే దేవుని మహాకృపను బట్టి 2009లో 2008లో దేవుడు గర్భద్వారం తెరిచాడు. 2009వ సంవత్సరంలో మరి నాకు దేవుడు 5వ నెల 11వ తారీఖు నాకు ప్రభు గర్భద్వారం తెరిచి చక్కటి కుమారుని ఇచ్చాడు. అప్పటికి నాకు సొంత ఇల్లు లేదు, ఏం లేదు. అయితే 2009లో డిసెంబర్లో నేను వెళ్ళాను, చర్చికి వెళ్ళి పిల్లోని తీసుకువెళ్ళి మా పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు. నేను సాక్ష్యం చెప్పేంత కూడా నాకు లేదు. అయితే మరల తర్వాత నేను కూడా స్టేజ్ పైకి వెళ్ళాను. బలవంతం చేసి నాకు మైక్ ఇవ్వన్నా కూడా బ్రతిమలాడి నీ కాళ్ళు పట్టుకుంటా అని ఒక బ్రదర్ని సంఘ పెద్దగా ఉంటాడు కదా, ఆ బ్రదర్ని అడిగి ఇంకా లాస్ట్కు నా టార్చర్కి తట్టుకోలేక మైక్ ఇచ్చేసాడు నాకు. ఇచ్చేస్తే చిన్న సాక్ష్యం చెప్పిన త్రాగుడు మత్తులో వెళ్ళి అప్పుడు నేను ఒక పాట పాడిన, ఏంటంటే నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను అనే పాట పాడు. నాకు ఆ పాట గుర్తుకొచ్చింది. అయితే 2009లో సాక్ష్యం చెప్పాను. ఆమెను నేను యథాప్రకారం ఇంటికి వచ్చాను. దేవుడు నేను అడిగిన దానికి నాకు నా పనిని దేవుడు జరిగించాడు. నేను దేవుని పనిని మర్చిపోయాను. ఆ విధంగా ఉంటుండగా నాకు కొంచెం శరీరం యొక్క బలహీనం అయిపోయింది. అనారోగ్యంతో ఉన్నాను, బాధపడుతూ ఉన్నాను, పనికి వెళ్తున్నాను, మందు తాగుతున్నాను, అలాగా ఉన్నాను. కంటిన్యూ చేస్తూ ఉంటే ఇక అప్పుడు అబ్బాయి ఒక 2 నెలలు అబ్బాయి. జరిగినది ఏమిటంటే ఉన్నట్టుగా ఉండి నేను చేస్తూ సోదోమ పట్టణంలో ఏ విధంగా ప్రజలు ఉంటారో ఆ విధమైన రీతిలో నేను లోకములో కలిసిపోయి అలా తిరుగుతుండగా నేను ఏమైపోతానో ఏమో అని మా పాస్టమ్మ గారు వేరే వ్యక్తి ద్వారా నా విషయం తెలుసుకొని నన్ను పట్టుకొని ఇక నన్నేమో దేవుని చిత్తంలో నడిపించటానికి ఆమె ముందుకు సాగింది. ఆ విధంగా చిన్నగా వచ్చింది. నాకు ఏదో ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది, వాళ్ళే ఏదో చేసిండ్రు. దేవుని మహాకృపను బట్టి నేను అవి వెళ్తే నేను నమ్మను, కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా హస్తము పట్టుకొని ఆయన నన్ను నడిపించాడు.
అది నేను నమ్ముతా. అయితే మొత్తానికేమో ప్రభు చిత్తంలో హోసన్న మందిరానికి నేను బలహీనంగా ఉన్నప్పుడు నన్ను తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత మందిరానికి వెళ్తూ ఉన్నా. వెళ్తూ ఉంటే ఒకసారి ఒక పాస్టర్ వచ్చాడు. మా ఇంటికి వచ్చి నేను లేనప్పుడు వచ్చి పాస్టమ్మ గారికి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు విశ్వాసలమే గనక ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థన చేసింది నేను బయటకు వచ్చాడు. వందనాలని చెప్పిన మంచిగా, ఆయన కూడా వందనాలని చెప్పాడు. ఆమె బయటికి వెళ్ళిన అప్పుడు నాకు బైక్ ఉండేది కాదు, ఏం కాదు. బయటికి వెళ్ళి ఆయన చెన్నంపల్లి అనే ప్రాంతం ఉంది, చెన్నంపల్లిలో పట్టుకున్నా. ఒక్కరిని చూసి, కానీ హోసన్న పాస్టర్లు ఎవరైనా సరే వెనుక సంఘ బిడ్డలు ఎవరొకరు ఖచ్చితంగా ఉండాలి. ఆ రోజు లేరు, ఒక్కడే వచ్చాడు. నాకు దొరికినవరా నువ్వు అని అనుకొని పట్టుకున్నా. ఆయన పేరు దానియేలు పాస్టర్. అయితే ఆయన్ను ఆడ పట్టుకొని సొక్కా పట్టుకున్నా. నాకు తెలియకుండా నువ్వు ఎందుకు వచ్చావు, వెరీ గుడ్, ఎందుకు వచ్చావు, ఇంట్లో భక్తి ఉన్నప్పుడు వచ్చి నువ్వు ప్రార్థన చేసిన అవసరం ఏమన్నా, మాకు తెలీదా, మా దేవుడు మాకు ఉండేది అని ఇంక అన్నా అని ఒక ఏటు వేసేసా. కొట్టేనా? కొట్టినమంటే ఆయన ఏమనలేదు, ఒక మాట కూడా తిరగా. ఆయన ఒక మాట అన్నాడు పోతూ చెన్నపల్లి ప్రాంతంలో, నువ్వు శనివారం లోపల చర్చికి రాకపోతే ఈ బద్వేలు గ్రామం విడిచి వెళ్ళి మా ఇంట్లో ఉంటా, నేను సేవ చేయను అన్నాడు. సరేలే, చూసిన చాలా మంది నెట్టు పాస్టర్లను, నేను కూడా పుట్టింది మొదలుకునే సిఎస్ అయిపోమాది అని నేను అన్నా. అని అంటే సరేలే చూద్దాం అన్నాడు. సరే పో అన్నా. ఆయన వెళ్ళిపోతే ఆయన ఎప్పుడన్నాడు, శనివారం అన్నాడు, పరిశుద్ధాత్మ కూడికకు నువ్వు ఖచ్చితంగా వస్తావు అన్నాడు. నేను సరే పో అన్నా. మొత్తానికి ఏమో అటు చేసి దేవుని మహాకృపను బట్టి బుధవారము పనికి వెళ్ళాను. బయలుదేరి పనులు తక్కువ. అయితే ఆ ప్రాంతంలోకి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి పనులు లేకుంటే మందు తాగి నేను ఎందుకో కడప రోడ్డుకు, సిద్ధాటం రోడ్డుకు నేను నడుస్తూ వస్తుండగా ఓసన్న మందిరం బోర్డు కనపడినది. ఓసన్న మందిర్ అనేది. ఆ ఓసన్న మందిరం అనే బోర్డు కనపచ్చిన వెంటనే అది చూసి చూద్దాం వాడేంది అన్నాడు కదా, ఇరికతేందని మళ్ళీ ఆడిపోయాను. ఇరికల కాలనీలో ఉన్నది. ఒకప్పుడు ఆ చర్చి పనులు కూడా చేశాం. అప్పుడు పని చేశాం, కూలి ఇస్తా ఉన్నారు. 75 రూపాయలు అట్లా కూలి ఇస్తా ఉన్నారు. వెళ్ళేసరికి స్త్రీల కూడా జరుగుతుంది. ఒక సిస్టర్, అప్పుడు ఆ సిస్టర్ మీద జ్ఞాపకం లేదు. ఆ సిస్టరు హోసన్నలో లేడీస్ కూడా, స్త్రీలు కూడా, సిస్టర్స్ భలే కొడుతారు డ్రమ్ము. మేము కూడా పురుషులు కూడా కొట్టలేం, అంత బాగా కొడతారు. అయితే అక్కడికి సరే డ్రమ్ము కొడతా ఉంటే ఆ సిస్టర్ గారు పాట పాడుతుండ్రు. ఇది సర్వోన్నతుడా నువ్వే నాకు ఆశ్రయ దుర్గం అనే పాట పాడుతుంది. పాట చాలా ఇష్టం నాకు అని ఆమె పాడుతూ ఉంది. అయితే ఏంది పాట పాడుతుండే చూసి ఇక మొత్తానికేమో రోడ్లో ఉన్నటువంటి నన్ను దేవుడు లోపలికి పిలుచుకున్నాడు. హల్లెలూయా. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఆరాధన జరుగుతుంది. ఎలాగ ఆరాధన, నిలబడే కాదు, మోకాళ్ళ మీదనే. మా హోసన్న మినిస్ట్రీస్లో పరిశుద్ధాత్మ కుడికి కానీ, శుద్ధీకరణ కుడికి కానీ, కనిపెట్టు కుడికి కానీ మోకాళ్ళ మీదనే ఆ రోజు ఆరాధన జరుగుతుంది. మోకాళ్ళ మీద సిస్టర్స్ ఉన్నారు, 2 సిస్టర్స్. విశ్వాసులంతా స్త్రీల కుడికి, అందరూ స్త్రీలే ఉన్నారు. పాట పాడుతుంది ఏమంటే, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా,
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము అనే పాట పాడుతూ ఆరాధన చేస్తూ ఉన్నాను. ఆరాధన చేస్తూ ఉంటే నేను వెళ్ళాను. అందరు స్త్రీలే కదా, స్త్రీల కుడిక. వేరే అబ్బాయిని అడిగాను, చిన్న పిల్లోని, ఈ దినం ఏ కుడిక ప్రార్థన పెట్టిందంటే స్త్రీల కుడిక అంకోల్, స్త్రీల కుడిక. ఈరోజు ఆడోళ్ళు మాత్రమే ప్రభునామని మహిమపరుస్తారు అన్నారు. అక్కడ వెళ్ళి దూరంగా ఆ స్త్రీ పురుషులు కూర్చుండే దగ్గర లాస్ట్లో ఒక పిల్లర్ దగ్గర మోకరించాను. అక్కడ మోకరించిన ఒక నిమిషం కూడా నిలబడలేకపోతున్నా, మోకాలు వంగలేకుండా. అయితే ప్రార్థన చేసుకున్నా. నేను ప్రార్థన చేసుకుంటుంటే ఆరాధన జరుగుతుంటే ఆరాధనలోనే మోకాళ్ళ మీద చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరిచా. నేను గట్టిగా అరుస్తుంటే దానియేలు పాస్టర్ గారు వచ్చారు. వచ్చి మోకరించి చేయి పెట్టి ప్రార్థన చేసి నన్ను అన్న రూమ్లోకి తీసుకువెళ్ళాను. అది తీసుకెళ్ళిన తర్వాత ఆ విధంగానే మందిరానికి వెళ్తుండేవాడిని. అప్పటి నుంచి ప్రారంభించబడేది. ఆదివారం వస్తే మందిరానికి వెళ్ళడం, ఉదయాన్నే అన్నం గిన్నమని చేసుకోవడం. అన్నం తినకూడదు అని అంటది మా పాస్టర్. సరేలే చేసి పెట్టని ఆ మాట ఇంటూ వచ్చి వసన్న మినిస్ట్రీస్కు మొత్తానికి ఆ మందిరాన్ని దేవుని నడిపించిన తర్వాత ఆదివారం వెళ్తుండేవాడిని. అయితే ప్రార్థన అయిపోయిన తర్వాత నా పిచ్చి నాదే. వీళ్ళందరూ ఆటో దగ్గరకు వచ్చిన తర్వాత మీరు బండి అనేది లేదు, నువ్వు వచ్చే పోతామంటది పాస్టర్ అమ్మ. సరే ఇన్నే ఉండి నేను ఆడదాకా పిచ్చంటే ఎందుకు పోతామంటే పనింది అంట. ఎదురుగానే అప్పుడు సెంటర్లోనే వైన్ షాప్ ఉండేది. అక్కడికి వెళ్తే ఒక బాటలు తీసుకునేది, జోబులో పెట్టుకునేది. ఆమె సైకి ఇంటికి పోయేది, ఆమె అటు తాగేది. అట్లా ఉండేవాడిని. అలాగా పోతూ ఉండగా దేవుడు నన్ను ఒకరోజు శనివారం యొక్క ప్రార్థన రోజు ప్రభువు నన్ను నాతో మాట్లాడినాడు. ఏమని మాట్లాడాడు అంటే యోహాను సువార్త 14 వచనములో ఆ మాట నాకు తెలియదు కానీ వాక్యం గురించి అప్పుడు, కానీ ఆ మాట మాట్లాడండి. ఏమంటే నా నామమున మీరు నన్ను ఏం అడిగినాను నేను చేతును అనే మాట చక్కగా నాతో మాట్లాడాడు. ఆమె మందిరానికి వెళ్ళి నేను అడిగాను, ప్రభువా ఇంతమంది చక్కగా తెల్లటి వస్త్రములు కట్టుకొని నీ సన్నిధికి వస్తున్నటువంటి బిడ్డలందరూ నీ నామాన్ని ఆరాధిస్తూ గణపరుస్తూ కీర్తించి కొనియాడుతున్నారు. నన్ను మార్చలేవా ప్రభువా, నన్ను సంపూర్ణంగా త్రాగుడు నుండి నాకు విడుదల కలగజేయండి ప్రభువా అని కన్నీళ్ళు కార్చాను. ఆ విధంగా నేను సేవలోకి వచ్చిన తర్వాత ఆ విధంగా నేను వస్తూ పోతూ ఉండగా మందును మానిపించేశాడు దేవుడు మొత్తానికి. సిగరెట్లు మాత్రం తాగుతున్నా దొంగగా. అయితే అలాగుండగా ఉంటుండగా మా పెద్దన్నయ్య ప్రభునందు నిద్రించాడు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ ప్రాంతంలో ఉంటూ అక్కడ చనిపోయాడు. చనిపోతే అన్నను కూడా తీసుకువచ్చాను, భూస్థాపన చక్కగా చేసుకున్నాను. ఇక ఆ విధంగా యథా ప్రకారం సేవలోకి నడుస్తూ వెళ్తున్నాను ఆధారం. మొత్తానికి త్రాగుడు దేవుడు నాకు విడుదల కలగజేశాడు. విడుదల కలగజేసిన తర్వాత ఇక నేను చక్కగా దేవుని సేవలో ఉన్నాను. సేవలో ఉంటూ ఇక 2011లో మా అన్న చనిపోయినాడు కాబట్టి నేను బైబిల్ ట్రైనింగ్ నేను వెళ్ళలేకపోయాను. మరలా 2013 కూడా నేను వెళ్ళలేకపోయాను. మొత్తానికి సాతానుగాడు నాకు అడ్డుకం చేశాడు. అంటే నేను ప్రార్థనలో లేదు.
అయితే ఉన్నట్టుగా ఉండి నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నీ చిత్తమైతే నన్ను బైబిల్ ట్రైనింగ్కి పంపించండి, సెమినరీకి పంపించండి, ఓకే. మరి నీ సేవలో వాడబడుతున్నాను కనుక పంపించండి ప్రభు, ప్రార్థన చేసుకున్నాను. మొత్తానికి 2015 ఆగస్టు 2015 సంవత్సరంలో ఆగస్టు 6వ తారీఖు రోజే నా ప్రయాణమును దేవుడు సాగనిచ్చాడు. అయితే అక్కడికి వెళ్ళాను, ట్రైనింగ్లో ఉన్నా. నాకు సిగరెట్ పిచ్చింది. ఇంకా అందరూ క్లాసులోకి వెళ్ళినప్పుడు మొదటి రోజు మంచి మాంసం పెడతారు, వస్తున్నారు, అక్కడ నిండా పెడతారు. ఆ రోజే లాస్ట్. మళ్ళా లాస్ట్ రోజు వచ్చేటప్పుడు మళ్ళీ మంచి భోజనం ఉంటుంది. అంటే రోజు ఇంకా టైం టు టైం క్లాసులో ఎప్పుడు రావాలి, టైంకి కొంచెం తినాలి, వెళ్ళిపోవాలి. నైట్ 12 గంటల వరకు క్లాస్ ఉంటుంది. అప్పుడు మజ్జిగ తాగుతాము, అన్నం తినేవాళ్ళు తినొచ్చు, అన్నం కూడా ఉంటుంది. కానీ ఆ టైంలో ఎవరు తింటారు? మజ్జిగ తాగేసి పండుకుంటారు. అయితే క్లాస్ జరిగేటప్పుడు నాకు ఒక బాధ, ఆ పక్క వాక్యం చెప్తా ఉంటారు, ఒక పక్క నాకు సిగరెట్ బీజీ, నాకు ఇది పిచ్చి. అయితే అబ్రాహం పాస్టర్ గారు ఉండేవాళ్ళు, నగర్ స్థానంలో ఉండే అన్నగారు ఉండేవాళ్ళు. అయితే అక్కడికి వెళ్ళి నేను సిగరెట్ తాగుతూ ఉన్నా, బాత్రూంలో తాగుతూ ఉంటే ఒక పాస్టర్ గారు వచ్చి ఏంది ఇది పని చేస్తాను, ఇట్లా చేస్తున్నావు అన్నాడు. ఏది? స్టూడెంట్. ఇప్పుడు అతను హోస్టల్లోనే సేవ చేస్తా అన్నాడు. పోరాదు, నువ్వేం చెప్పేది నాకు, నువ్వు వయసు ఎంత నా వయసు ఎంత అనేటువంటి అన్న. అయితే మొత్తానికి పోయి అబ్రాహ్మణకు చెప్పేసిండు. అబ్రాహ్మణకు చెప్పి నేను బాత్రూంలో సిగరెట్ కొట్టి బయటకు వచ్చి పబ్లిక్ వేసుకొని నవ్వులుతా వచ్చిన. అన్న ఎట్లా అన్నాను. అన్న అంటాడు, అన్న చాలా మంచోడు, అయితే ప్రేమ కలిగిన వ్యక్తి అబ్రాహ్మణ పాస్టర్ గారు. అయితే పిలిచి ఇలా చేయకూడదు అంటే, నాన్న నేను ఉండన్నా, నేను మా ఊరికి పోతా, నేను ఉండను, నాకు ట్రైనింగ్ వద్దు ఏమొద్దునా, నా పని నేను చేసుకొని నేను వెళ్ళిపోతాను అన్న. అయితే ఇక అన్న సరే వెళ్ళిపో అన్నాడు. అన్నదే క్లాస్ ఆ రోజు, అన్నదే క్లాసు. అన్న ఆ రోజుల్లో మాకు సబ్జెక్టు ప్రధాన యాజకుని గురించి మాకు సబ్జెక్టు టీచింగ్. అంటే వాళ్ళకి సంవత్సరానికి ఒక సబ్జెక్ట్ ఒక్కొక్కరు మారిపోతుంది. అన్న అయితే ప్రధాన యాజకుని గురించి మాకు చెప్తా వచ్చింది. అయితే నేను క్లాస్ అయిపోయినాక పోయేటప్పుడు అన్న నేను ఇంటికి పోతున్నానే, ఉండు సత్య సావ్, నిన్నెవరు పేరు బయటికి అన్నాడు. నేను పొమ్మంటికి పోతానంటే నా ఇష్టం, నేను అంటా, పోతే ఇప్పుడు కూడా పో, గేటు తాళం తీయరు, పోతే పోను. లాస్ట్కు కాంపౌండ్ వాళ్ళు కడితే ఆ పైన గాజోపులు పెట్టిండ్రు. గాజోపులనే రాయి తీసుకొని నేను పడగొట్టి బ్యాగ్ అవతలకి వేసుకొని నేను పారిపోయాను. ఆ గాజులు పగలగొట్టి గోడెక్కి అవతలకి దుంకాను. అవతలకి మాట బుడదంతా పనిది, సేను అవన్నీ మొత్తం సేలు, బుడదంతా పనిది, గలీజ్ అయింది. నన్ను చూశారు మొత్తానికి. చూసిన మాట వాచ్మెన్ అని ఉన్నాడు ఆడ, థామస్ బాబాయ్ అంటాం మేము. ఆ బాబాయ్ వచ్చాడు, తీసుకొచ్చి అటు పోకూడదు నాన్న, పోండి నాన్న, మీ పాస్టర్ ఎవరు అంటే బద్వేలు అయ్యా అని అన్న. ఆ దానిలో పాస్టర్ తీసుకొచ్చి దానిలో కొన్ని మాటలు చెప్పాడు. నిలబడంటే వాళ్ళందరూ ఎన్ని సపోర్ట్లు కొట్టుకుంటాండ్రు, భాషలు మాట్లాడుతాండ్రు, వాళ్ళకి పిచ్చి లేచిందా, మెంటల్ లేచిందా, ఏందన్నా అదంతా నేను అన్నాడు. అంటే అన్న అంటే, నువ్వు ప్రభువుకు నీ ఆత్మను అప్పచెప్పు సంపూర్ణంగా. నువ్వు చిన్ననాటి నుండి నువ్వు చేసినటువంటి తప్పులన్నీ ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకో. అలాగున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు అని చెప్పాడు. సరేలే అన్నా అని అన్న. ఆమెన ఇక ఆ విధంగా నేను ప్రార్థన చేసుకుంటున్నా. పారిపోయిన వ్యక్తి మళ్ళీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. వేకువజామున 4 గంటల సమయం వరకు ప్రార్థనలో మోకాల మీదనే అలాగుండగా ప్రార్థన చేసుకుంటుండగా ప్రభు నాతో మాట్లాడిన తర్వాత అప్పుడు నాకు సెమినరీ బుక్ ఇస్తారు, పెన్ను బుక్. అప్పుడు దాన్ని ఓపెన్ చేసి అయిపోయిన సబ్జెక్ట్ అన్ని వేరే వారి దగ్గర తీసుకుని కొన్ని రాసుకున్నా. ఆ తర్వాత నేనే రాసుకుంటా బాగా ఉన్నా. అలాగుండగా సెమినరీ అయిపోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ సెమినరీ జరిగేటప్పుడు మళ్ళీ మధ్యలో పాస్టమ్మ గారికి ఫోన్ చేసిన, నేనుండను, ఈ మోకాల మీద నిలబడలేకుండా పొద్దున్న మోకాల మీద స్తోత్ర ప్రార్థనలు ఎవరు ఉంటారు, నేనుండనంటే మా పాస్టమ్మ అనేది, నువ్వు నాకు మొగునిగా నువ్వు పనికే రావన్నది. అంటే నేను అంత పనికి వాళ్ళు వాడిరా అని నేను అనుకున్నా. నేను ఇంటికి వచ్చి నీ కథ చెప్తానన్నా. నువ్వు వచ్చేది ఆడికి వచ్చావు, నిన్ను అనిచి పంపించే వాళ్ళే లేరా అన్నది. అన్నమాట ఏంటి ప్రభా, ఇంటికి భార్య రానిలే,
ఇక్కడ పాస్టర్లు పోనీలే, నా జీవితం ఏంటి ప్రభువా, ఏది లేదు నాయన, నువ్వే నాకు దిక్కు అని మోకాళ్ళ మీద నిలబడ్డా. మోకాళ్ళ అనుభవాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు కూడా మోకాళ్ళ మీద నిలబడాలంటే యాక్చువల్గా వాళ్ళకి సేవకులుగా మీరు అందరూ చూస్తూ ఉంటారు, మోకాళ్ళ అనుభవాన్ని దేవుడు నాకు బాగా ఇచ్చాడు. అయితే ఆ విధంగా ఉండి సెమినరీ అయిపు చేసుకుని వచ్చేటప్పుడు నా పేరు ఇచ్చి వచ్చారు, సేవకు రమ్మని. వాళ్ళు ఫోన్ చేశారు నాకు మధ్యలో, సేవకు రమ్మని ఫోన్ చేశారు. కానీ నాకు ఏంటంటే వసనలో ఉన్న కొద్ది రోజులు సేవలో ఉన్నా, ఇక నేను వెళ్ళటం కరెక్ట్ కాదు, నేను ఇక్కడ బయట చేసుకోవాలి అనే ఆలోచన నాకు కలిగింది. ఆడికి నిరీక్షణ అన్న అని పాస్టర్ గారు ఉన్నారు, అన్నతోని కొద్ది రోజులు చేసి అన్న నేను రానుక నేను పక్కన చేసుకుంటానా అని అన్న. సరే నీ ఇష్టం అన్నా అని అన్నాడు. నేను ప్రక్కన చేసుకుంటూ ఇంకా ఆ విధంగా ఉంటుండగా మా పాస్టమ్మ గారి అనారోగ్యం అయింది. పోలేరమ్మ ఆమె శరీరంలోకి సాతానగాడు వచ్చింది. పోలేరమ్మ వాళ్ళు లోగడ పోలేరమ్మకు మొక్కేటోళ్ళు. మా పాస్టమ్మ తల్లిదండ్రులు హిందువులుగా. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత ప్రభు నమ్ముకున్నారు. మా పాస్టమ్మ గారి పేరు ఆదిలక్ష్మి ఫస్ట్ పేరు. అయితే అలాగున్నారు. ఎవరో పూజ చేసిన తర్వాత ఇంకా ఈమె ఆ ఇంట్లో ఉన్నది కాబట్టి ఆమెకు సాతానగాడు పట్టేసిండు. అందరి పాస్టర్ల దగ్గరికి అంతలకల్లా తిరిగి ఇక ఎక్కడికి పోయినా ఇంకా బయటికి రాలే, ఏం లే. ఇంత దూరం ఉన్నా కూడా దుర్వాసన, ఆమె దగ్గర వాసన తట్టుకోలేం, అంత గబ్బు. శరీరం అంతా పుల్లగా నల్లగా పాడైపోయి సీము మాదిరి కారుతా ఉంది శరీరం. అలాగుండగా నేను స్తోత్ర ప్రార్థనలో ఉంటున్నప్పుడు ప్రభు నాతో అన్నాడు, ప్రభు ఇంతమందికి నువ్వు పాస్టర్గా ప్రార్థన చేస్తే నేను స్వస్థపరుస్తున్నా, నా కుమార్తెనకు నిమిత్తం ఒక్కసారి నన్ను ప్రార్థించావా అన్నాడు. అప్పుడు స్తోత్ర ప్రార్థనలో హస్తం చాపి ప్రార్థన చేసిన వెంటనే ఎవడు రా నువ్వు అని సాతానగాడు అన్నది. నాకు భయం పుట్టింది. అప్పటి వరకు నేను పాస్టర్గా నేను ప్రార్థన చేసి వస్తూ ఉండగానే నాకు అవన్నీ దయ్యాలు వచ్చినట్టు లేదు. ఈమె వచ్చేసరికి నేను కొంచెం భయపడిన వెంటనే గట్టిగా భయపడి ఇంకా ఆ భయంలో గట్టిగా జుట్టు పట్టుకుని ప్రార్థన చేసిన. ఎవరంటే నేను పలాని దాన్ని అని సాతానగాడు మాట్లాడిన వెంటనే ఇక జరిగిన వాస్తవం ఇది. అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడున్నామంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానది. ఎక్కడున్నామంటే చెట్టులో ఉన్నానది. ఆ చెట్టుని ఏం చేసినట్టే మా మామయ్య అప్పుడు బ్రతికే ఉన్నాడు. మా మామయ్య చెట్టును పై కొమ్మల నుంచి నరుకుతా పనివారిని పెట్టి కిందికి ముద్దు వరకు కోపించేసిండు. అప్పుడు పైన నుంచి ఆ కురుపులుగా ముఖమని నల్లగా చీము నెత్తురు మాదిరి కారుతా ఉండేది. అదంతా మొత్తం అంతా కంప్లీట్గా దేవుని చిత్తంలో అంతా విడుదలైంది. ఆ మొద్దు తీపిచిన తర్వాత అరికాలలో ఉంటున్న మంటలు, ఆ పుండ్ల మాదిరి ఉన్నటువంటి అన్నిటిని దేవుడు మటుమాయం చేశాడు. హల్లెలూయా. అప్పుడు నమ్మిన ఆ ప్రభు నాకు ఒక స్వస్థత వరాన్ని దేవుడు ఇచ్చినటువంటి వరమును నేను కాపాడుకోవాలి అనుకొని నేను ఇంకా ప్రార్థన చేసుకుంటూ ఒక బాడెక్కు తీసుకొని చేసుకుంటా అలాగా ఉండగా దేవుడు మొత్తానికి ఏమో నేను సేవలో ఉన్నప్పుడే మొత్తానికి ఒక ఇండ్లు కట్టుకున్నాం. ఆ ఇండ్లు అలాగా ఆగిపోయినది. మధ్యలో ఒక సిస్టర్ గారు నాకు పరిచయం అయ్యారు, పాస్టమ్మ గారు. అయితే ఆ పాస్టమ్మ గారు డబ్బు ఇస్తామని చెప్పినప్పుడు నేను ఆ ఇంటిని కంప్లీట్ చేసుకున్నాను. అయితే ఆమె ఏమన్నది, మా బిడ్డల మ్యారేజ్కి మీరు నాకు ఇవ్వండి బ్రదర్ అన్నది. సరే అన్న. ఆమె ఉన్నదంతా ఒలగబోసుకొని అప్పు తీసుకొచ్చి నాకు పెట్టి లాస్ట్కు చివరిలో వాళ్ళందరిని తీసుకొని మన దగ్గరికి వచ్చేసింది. ఆ ఇల్లు అంతా పోయింది. ఆ ఇల్లు వాళ్ళకి అప్పచెప్పాను. అలాగా ఆ ఇల్లు అప్పచెప్పినప్పుడు నాకు ఇల్లు లేదు. వాళ్ళందరూ ఇంకా కేసు పెడతాం అది ఇది అంటారు. కానీ మా గ్రామంలో అందరూ అనుకున్నది ఏంటంటే తెల్లగుడలేసి పోతాడు, తెల్లగుడిలోని కథ అయిపోయింది రంగా, వాని కొంపలేదు గుడి లేదు అని. కానీ యాక్చువల్లీ పరిశుద్ధ గ్రంథమే సాక్ష్యము, ఏ స్టేషన్కు ఎక్కడా మేము వెళ్ళలేదు, బాండు లేదు, పత్రం లేదు, ఆమె ఇచ్చినట్టు మాకు. అయితే ఆమెకు న్యాయం చేశాం. విధవరాలు ఆమె, భర్త చనిపోయాడు, ఒక కొడుకు, 2 కుమార్తెలు. ఆమె పక్షమున మేము న్యాయం చేశాం. అమ్మ 3 నెలలు మాకు టైం ఇవ్వండి, ఈ 3 నెలలకు మీకు డబ్బు కట్టలేని పరిస్థితిలో ఇంటిని నీకు జప్తు చేస్తా అని చెప్పాను. ఆ మాట చెప్పినట్టు సరే ఓకేనా, అగ్రిమెంట్ రాపిచ్చేసాం. అలాగా
అగ్రిమెంట్ ఆఫ్ అగ్రిమెంట్ అలాగ రాపిచ్చేసాం. రాపించిన తర్వాత ఇంటికి వచ్చాను. మాకు ఇల్లు కావాలి కదా, 25 లక్షలు నేను తీసుకొచ్చి కట్టలేను కదా, నా పరిస్థితి ఎలాగుంది అని అనుకొని ఆమె ప్రార్థించుకున్నాం. బంగారు ఉన్నది పాస్టర్ అమ్మగారు, బంగారు అంతా అమ్మేసేసాం, ఏం లేకుండా అమ్మేసి పక్కన మా మామయ్యదే స్థలం ఉన్నది, 3 సెంట్లు ఒక 3 లక్షలు ఇస్తానని తీసుకున్నాం. ఆ స్థలంలోనే మా మామయ్య బ్రతికే ఉన్నాడు అప్పుడు. అయితే ఆ స్థలంలో మేము రేకుల ఇల్లు కట్టేశాం. రేకుల ఇల్లు కట్టేసుకొని మన సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ విజయ్ కుమార్ పాస్టర్ గారు ఉన్నారు కదా, అప్పుడు నేను సెవెంత్ డేకి వెళ్ళలేదు. విజయ్ కుమార్ పాస్టర్ గారి ద్వారా నేను అది ఓపెనింగ్ చేసుకున్నా. అయితే మన ఇప్పుడు ఉంటున్నటువంటి సెవెంత్ డే పాస్టర్లే నా మీద కొన్ని కామెంట్స్, ఆమెతో ఉన్నాడు, ఆమెతో తిరిగాడు, ఇలాగా అన్ని చెప్పారు. కానీ ఎందరో అనుకుంటా ఉంటారు, అందరితో నేను కొట్టాడలేను కదా, సరే ఓకే ఇవన్నీ నాకు అవసరం లేదు అని అనుకుని సైలెంట్గా ఉండిపోయాను. ఆ విధంగా ఉంటుండగా మొత్తానికి 3 నెలలు గడిచిపోయాయి. 3 నెలలకు ముందే ఆమెకు ఇల్లు జప్తు చేశాం, మేము ఆ ఇంటిలోకి వచ్చాం. ఆ శోధన వచ్చిన తర్వాత మా అమ్మ పక్షవాతంతో పడిపోయింది. ఇక మా మామకు కొంచెం హెల్త్ బాలేక మా మామ ఇంట్లోకి జరిగిన తర్వాత 1 నెలకు మా మామ చనిపోయాడు. ఆ విధంగా ఉన్నది. నాకు ఇప్పుడు కుమారుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. నా కుమారుడు కూడా ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటాడు, ప్రార్థన పరుడుగా ఉంటాడు. ఇప్పుడు ప్రస్తుతంగా నేను ఇండివిజువల్గా ఇండిపెండెంట్ పాస్టర్గా బాడీకి తీసుకొని చేసుకుంటా ఉన్నా. మా మందిరం పేరు హోలీ హీలింగ్ మినిస్ట్రీ పరిశుద్ధాత్మ స్వస్థత ప్రార్థన మందిరం. మా పాస్టమ్మ గారు నాకు బాగా సహకరిస్తూ ఉంటారు. అయితే మరి ఇప్పటికీ అప్పటికి ప్రభు సేవలోనే ముందుకు సాగుతున్నా. అయితే మధ్యలో ఉంటుండగా నన్ను సెవెంత్ వాళ్ళు తీసుకొచ్చారు. సెవెంత్ డేలోకి వచ్చాను. 3 ఇయర్స్ అన్ని మూయబడిన ద్వారములు, మూయబడినటువంటి మందిరాలు నాకు ఇచ్చారు. తలుపులు లేవు, ఏం లేవు. అటువంటి మందిరాల్లో కూడా నిలబడి సేవ చేసి తలుపులు గిలుపులు అన్నీ వేయించి కూడా సేవ చేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల ఏదో కానుకల సమర్పణలో తీసుకుంటారు. ఆదివారం పాస్టర్ ఆరాధన చేస్తావు అది ఇది అని నన్ను మళ్ళీ వాళ్ళే తీసుకున్నారు, నన్ను వాళ్ళే బయట పెట్టారు. అయితే అప్పుడు నేను బాడకు తీసుకుంటా ఉన్నా. 7th డేలోకి వచ్చిన తర్వాత నాకు అలాగ జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ నాకు తీసి పక్కన పెట్టేశారు. అంటే దాన్ని ఏమంటే అబ్జర్వేషన్లో పెట్టారు. నీకు ఇప్పుడే పని లేదు అని ప్రెసిడెంట్ అనడం అలాగా అంటూ వచ్చారు. అయితే ఇంతవరకు నేను అలా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఇప్పుడు సొంత మందిరంలో సేవ చేస్తున్నారా లేకుంటే స్వార్థ నిమిత్తం వెళ్తున్నారా? లేదు, ఇప్పుడు మామూలుగా ఇంట్లోనే చేసుకుంటా ఉన్నా. మరలా కొంచెం ఫేస్బుక్ ద్వారా వాళ్ళు అందరూ పరిచయం అయ్యారు. ఎక్కడ రమ్మంటే అక్కడికి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ వస్తుంటారు. ఎక్కడ లేనప్పుడు ఇంట్లోనే మా ప్రార్థన కొడికి పెట్టుకుంటాము. నేను ఉన్నా లేకపోయినా పాస్టర్ అమ్మగారి ఇంట్లో ఆరాధన జరుగుతూ ఉంటుంది. మరి అదే విధముగా మరి మా అమ్మగారు ఇది 5వ సంవత్సరము పెరాలసిస్ కూడా మంచంలో ఉన్నది. 78 సంవత్సరముల వయసు ఉంది. దాదాపు 90లో ఉన్నది. ఆమెకు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా మీరే మరి తోడుగా ఉండి కాపాడండి ప్రభు అని మీరు అందరూ ప్రార్థించేయాలని, నాకు ఒక చక్కటి మందిరాన్ని దేవుడు సహాయం చేసినట్లు మరి ఆయన కృప చూపినట్లు మీరందరూ ప్రార్థిస్తారని ప్రభు నామన మీకు తెలియజేస్తున్నా. ఒక మాటలు చెప్పండి బ్రదర్. మీరు చెప్పండి. మొదటిగా మీకు 7th డే నుంచి తీసేసేదారు కదా, ఇప్పుడు మీరు ఆదివారం పాస్టర్ తీసేసినారు. మరి మీరు ఆదివారం వాస్తవం అనుకుంటున్నారా, శనివారం వాస్తవం అనుకుంటున్నారా? ఒక మాట చెప్పండి. అయితే ఒక మాటలోనే, 1 నిమిషంలో ఇంత ఎక్కువ ఇష్టం. శనివారం విశ్రాంతి దినం. ఇది ఎవరికైనా విశ్రాంతి దినం. ప్రభు మాట్లాడుతున్నాడు, నా విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించండి అని చెప్తున్నాడు. శనివారము ప్రార్థించుకోవచ్చు, శనివారం ఆరాధన జరుపుకోవచ్చు అని విశ్రాంతి తీసుకుంటాడు. విశ్రాంతి దినం అని అంటున్నారు. కానీ దేవుడే అంటున్నాడు కదా, విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించండి అంటున్నారు. అంటే ఈ విశ్రాంతి దినము కరెక్ట్ శనివారం, నేను కాదనను. కానీ ఈ శనివారము దినమును పరిశుద్ధ దినముగా సకల కోటి పరిశుద్ధులు కలిసి ఈ ఆదివారం దినమును ఏర్పాటు చేసుకున్నారు కనుక ఆ రోజు అందరికీ సెలవు దినం కాబట్టి అది పరిశుద్ధ దినముగా ఆచరించడం చెప్పారు కనుక
ఆదివారమే ఆరాధన, ఇది కరెక్ట్గా ఇది నేను భావిస్తున్నా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ బ్రదర్, మీరు దర్శనాలు చూసారా? చూశాను. చెప్పండి, ఒక మాటలో చెప్పండి. దర్శనాలు నేను చూశాను. ఎలా? నువ్వు ప్రార్థన పూర్వకముగా ఉంటే, ఇప్పుడు నేను సపోర్ట్ నేను చెప్తున్నా, నాకు మందిరం లేకనే బాధపడుచున్నా. ఆ మందిరం విషయంలో నేను ప్రార్థించుకుంటూ ఉన్నా. దేవుడు నాకు ఒక ఎడారి ప్రాంతంలో దేవుడు నాకు చూపిస్తా ఉన్నాడు. అంటే అది దర్శనమే కదా. ప్రభువు అంటే దర్శనం కనపచ్చినట్ట, లేకుంటే మామూలు కళ్ళలో అన్నట్ట? అంటే ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆయన ద్వారముడు తెరిచి దర్శనం చూపిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థన ఒక ప్రాంతం చూపిస్తాడు. ఆ ప్రాంతం కనుక్కొని ఆ ప్రాంతం మనకు వెళ్ళే వారముగా మనం ఉండాలి. మీరు దేవునితో మాట్లాడారా? దేవుడు మీతో మాట్లాడారా? దేవుడు నాతో మాట్లాడడం అంటే దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడారు. దర్శనాల ద్వారా ఇంకొక పాస్టర్ గారి ద్వారా, ఆ కళల ద్వారా, వాక్యం ద్వారా, పాస్టర్ ద్వారా దేవుడు మాట్లాడారు. డైరెక్ట్ మీతో మాట్లాడారు. అది మీకు స్వస్థ వరం ఉందా? స్వస్థత వరం ఉంది అని మా పాస్టమ్మ గారి ద్వారా ప్రార్థన చేసిన తర్వాత నాకు తెలిసింది. అది దేవుడు నాకు స్వస్థత వరాన్ని ఇచ్చాడు. ఈ వరాన్ని నేను దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. అందరికీ మీకు కూడా ఈరోజు చెప్తున్నా, అలాగేలాగా చెప్పకూడదు, అది చేయకూడదని అలాగున్నాను. ఎందుకంటే మన సెవెంత్డ్ మిషన్లోకి వచ్చిన తర్వాత మన సెవెంత్డ్ వాళ్ళు కూడా నమ్మరు. దయాలు లేవు, భూతాలు లేవు, ఎట్లా వచ్చాయి, అది అని అంటారు వాళ్ళు. కానీ దేవుడు ఉన్నాడు. గాయపడినామంటే అపోస్తుల బోధ ఏందను, సహవాసం ఏందను, రొట్టె విరుచుట ఏందను, ప్రార్థన ఏందను నిలకడగలిగి మీరు ప్రార్థించని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు. మనం ప్రార్థన చేయొచ్చుండగా అది స్వస్థతను దేవుడు కలగజేస్తాడు. చివరి మాట బ్రదర్, ఇప్పుడు ఆదివారం పరిశుద్ధ దినం అన్నారు కదా, ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే శనివారానికా ఆదివారానికి మీరు ఇప్పుడు ఒక మాట నేను మర్చిపోయాను, నాకు గుర్తొచ్చింది. ఒక బ్రదర్ అన్నారు, ఎవరో దిలీప్ బ్రదర్ అన్నారు, శనివారం విశ్రాంతి దినం, శనివారం ఆరాధన చేయాలి, ఆదివారం చేస్తే ఆజ్ఞ మీరినట్టే. ఆజ్ఞ మీరితే ఉంది, ఆజ్ఞ అతిక్రమం పాపం ఉంది కదా. ఇప్పుడు శనివారాన్ని మీరే ఆదివారం చేస్తున్నట్టే మీరు పాపం చేస్తున్నారు, ఆజ్ఞ అతిక్రమం పాపం అని చెప్పడం జరిగింది. దానికి ఒక మాట చెప్పండి. ఒక మాట చెప్తానండి. కరెక్ట్ గానటువంటి ఆరాధన విశ్రాంతి దినమే, ఇది పక్కా చెప్తా. అయితే దేవుడు అంటున్నాడు కదా, నా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించండి అని మరలా చెప్పాడు దేవుడు. అంటే అదే విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరిద్దాము, ఆదివారం ఎందుకు? అట్లలే, అంటే శనివారం విశ్రాంతి దినమును మనం ఆచరిస్తున్నాం. అయితే ఆదివారం పరిశుద్ధ దినం అంటే ప్రభువు లేచినటువంటి దినము అని. మూడవ నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచాడు మరణం నుండి. సకల కోటి పరిశుద్ధులు కలిసి ఆయన నామాన్ని మహిమపరుద్దామని ఆదివారము ఆరాధన చేస్తాం. మరి ఆజ్ఞ అతిక్రమం పాపం అని చెప్పారు కదా, దానికి శనివారం మనం పాటిస్తున్నాం కదా. శనివారం పాటిస్తున్నాం కదా. శనివారం ఆరాధన చేస్తున్నాం, శనివారం దేవుని స్తుతిస్తున్నాం, శనివారం ఉపవాసం ఉంటున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. మనం ఆజ్ఞ అతిక్రమం మనం చేయలేదు. దేవుడు ఇచ్చినటువంటి ఒక చేతిలో 4 ఆజ్ఞలను, ఒక చేతిలో యేసుక్రీస్తు ప్రభుల వారు వేలుతో రాయించబడినటువంటి 6 ఆజ్ఞల ప్రకారముగా మనం నడుచుకుంటానే ఉన్నాం. ఆయన ఆజ్ఞను మనము అతిక్రమించలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరణమై 3వ నాడు తిరిగి లేచాడు కనుక ఆదివారం దినమును పరిశుద్ధ దినముగా ఆచరించాడని ఆయన ప్రతిష్ఠత చేశాడు కనుక శనివారం విశ్రాంతి దినమును ఆచరిస్తున్నాం. ఆదివారం సకల కోటి పరిశుద్ధులములు కలిసి ప్రభు నామాన్ని ప్రభు లేచి ఉన్న దినం అని మనం బలపరుస్తున్నాం. బాగా చెప్పారు బ్రదర్. చివరిగా ఆరాధన పాట మీరు ఫుల్ పాట పాడేసేది, చివరిగా ఆరాధన మీరు చేస్తూ పాడని రికార్డ్ చేస్తాను. ప్రభునామన ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి సేవకులకు, విశ్వాసులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యము ఇంకా ఉన్నది, కానీ కాకపోతే అది చాటుగా మీకు అందరికీ చెప్పాను. అయితే మరి మీరందరూ కూడా ప్రార్థించండి. విశ్రాంతి దినము శనివారమే కాదనము, ఆదివారము
అది ప్రభువులు ఇచ్చిన దినము కాబట్టి పరిశుద్ధ దినముగా ఆచరించి ఆయన నామాన్ని ఆరాధిస్తున్నాం కనుక మరి ఈ సాక్ష్యం మీరు అందరూ కూడా మా నిమిత్తం ప్రార్థిస్తారని ప్రభు నామన మీకు అందరికి కూడా తెలియపరుస్తున్నాం. సమయంలో మరి చివరిగా ఒక పాట పాడుకుందాం, ఆరాధన పాట. ఇరుగని రీతిగా నన్ను రక్షించే నీ కృపా, ఇరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఇంతవరకు కాచనే చింత నుండి నీ కృపా, అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా, అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా, కృపా 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 యేసుని కృపా, కృపా 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 యేసుని కృపా, ఇరుగని రీతిగా నన్ను రక్షించే నీ కృపా, గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, శిలనైనా వృద్ధి కరిగించెనే, శిలనైనా వృద్ధి కరిగించెనే, వెలయలేని నీ కృపా, వెలకట్టలేని నీ కృపా, కృపా 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 యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను రక్షించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. చాలా వందనాలు బ్రదర్, చాలా అద్భుతంగా పాడారు. వందనాలన్న బ్రదర్. ఈ వీడియో చూస్తున్న మీరందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనములు. మరొకరు ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వందనములు.